హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను నా డైలీ వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ తెలిసిన విధంగా ఆడవాళ్ళకి ఇంట్లో పని కరువు ఉండదు కదండి. అంటే మగవాళ్ళు అంటే ఒకరోజు డ్యూటీ లేకుంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు, హాయిగా స్పెండ్ చేస్తారు, బయటికి వెళ్ళడం అట్లా చేస్తుంటారు. కానీ ఆడవాళ్ళకి అలా కాదు. వాళ్ళకి ఈరోజు ఫ్రీ ఉంది, ఏం లేదు, రిలాక్స్ అవ్వచ్చు అని ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే ఏదో ఒక పని వాళ్ళు చూసుకొని చేసుకుంటూ ఉంటుంటారు. సో దట్ ఈస్ ఉమెన్ అంటే. నేను ఒక 1 వీక్ బయటికి వెళ్ళాను. దాంతో ఇంకా ఇంటికి వచ్చేసరికి చూడండి ఎక్కడ ఉన్నాయి. నాకైతే ఎంత చిరాకు వచ్చిందో, అంత డిసార్డర్ అయిపోయింది. మొత్తం డస్ట్, అంటే ఈ ఇంట్లో ఎవరు ఉండట్లేదు అన్నట్టుగా డస్ట్ వచ్చేసింది. సో మార్నింగ్ నుండి నేను క్లీన్ చేయడమే సరిపోతుంది, కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు. ఈరోజు అంతా నేను చాలా టైర్డ్ అయ్యాను, కానీ కూర్చోబుద్ధి కావట్లేదు. ఎందుకంటే అంత డస్ట్ ఉంది కదా, ఎవరైనా వస్తే కూడా ఎట్లుంటుంది, చూడడానికి బాగాలేదు అని ఏదో ఒకటి చేస్తూనే ఉండిపోయాను అనమాట పొద్దున్న నుండి. మార్నింగ్ నుండి ఒక పని తర్వాత ఒకటి, వాషింగ్, క్లీనింగ్, డస్టింగ్, బూజు దులుపుకోవడం, తుడవడం, ఊడవడం, అట్లా చాలా పనులు ఉండే. కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు. కానీ నేను ఇంకా అవన్నీ వీడియో తీసుకోవడానికి కూడా కుదరలేదు, ఎందుకంటే తొందరగా అయిపోవాలనేసి నేను చాలా బిజీగా పొద్దున్న నుండి చేస్తూనే ఉండిపోయాను. సో ఫ్రెండ్స్, అందుకే కొంచెం కొన్ని పనులు మాత్రం అలా వీడియో తీసి పెట్టాను. అంటే ఎందుకు తీసానంటే ఈరోజు ఈవినింగ్ వాకిలి మొత్తం ఊడ్చుకొని అంత నీట్గా పెట్టుకున్నాను. అట్లే గార్డెన్ కూడా నీళ్ళు లేకుండే, గార్డెన్కి నీళ్ళు అసలే పెట్టలేదు. దాంతో చెట్లు కూడా ఎండిపోయినాయి, దాన్ని కేర్ చేయలేదు. అందుకనని నేను గార్డెన్ కూడా ఇట్లా, అంటే ఈ చెట్లు స్పెషల్గా వింటర్లో చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్, కానీ కేర్ చేయకపోవడం వల్ల అట్లా చనిపోయిన శవాల్లాగా పడిపోయి ఉన్నాయి అన్ని మొక్కలన్నీ. అందుకే నేను వాటిని కొంచెం కట్ చేసి నీట్గా పెడుతున్నాను. ఒక 2-3 రోజులు మంచిగా వాటర్ పెడితే, ఇప్పుడు కట్ చేసి పెట్టాను కదా, ఒక 2-3 రోజులు మంచిగా వాటర్ పెడితే సూపర్గా ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. అందుకనని చాలా లేట్ అయినా సరే ఇలా కట్ చేసుకొని చెట్లన్నింటికి నీళ్ళు పెట్టుకొని వాటర్లో పెట్టుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆడవాళ్ళకి ఇంటి దగ్గర ఉంటున్నారని చెప్తారు, కానీ చాలా పనులు ఉంటుంటాయి ఇలా. అవన్నీ మనకి కౌంటింగ్లోకి రావన్నమాట. మగవాళ్ళు మాత్రం బయటికి వెళ్ళి సంపాదించింది అది మాత్రమే పనిగా లెక్క చేస్తారు. మన ఆడవాళ్ళకి ఉండే ఇంటి పనుల గురించి అంతగా పట్టించుకోరు అన్నమాట ఎవరు. సో అలాగనని మనం ఎప్పుడూ డిస్కరేజ్ అవ్వద్దు. మన ఇల్లు మన శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన బాధ్యత. కాబట్టి దేవుడిచ్చిన వరంగా మనం భావించాలి, మన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకోవాలి. సో అదే నేను చెప్పేది. కాకపోతే ఏంటంటే చూసిన వాళ్ళు కూడా, అంటే ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ మీదనే మొత్తం వదిలేయకుండా వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో బాధ్యతగా ఉన్నట్లయితే, అంటే ఇంటి పనుల్లో కొంచెం సహకరిస్తే మాత్రం ఫ్యామిలీ ఇంకా బాగుంటుందనని నా ఉద్దేశం అనమాట. అలాగని నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, ఏమీ ఫీల్ అవ్వకండి మగవాళ్ళు. మీరు కూడా మీరు చేసే పనులు మీరు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి విషయాల్లో కొంచెం సహకరిస్తే ఫ్యామిలీలో అంతా మంచిగా జరుగుతుంది. ఆడవాళ్ళు కూడా వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేసినట్టు ఫీల్ అవ్వకుండా ఉంటారనని నా సలహా అన్నమాట. మీరే చూడండి, ఎప్పుడన్నా ఒకసారి మీ ఫ్యామిలీలో మీ వైఫ్కి కొంచెం చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేసి చూడండి. మీకు ఇంకా డబుల్ ప్రేమ, ఆప్యాయత, రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది మీ మీద. సో ఇవి మా ఇంటీరియర్ గార్డెన్ ప్లాంట్స్ అండి. ఇవి కూడా చాలా డస్ట్ పడింది. సో అందుకే చూడడానికి అంత బాగాలేదు, కానీ వీటిని మంచిగా డస్ట్ మొత్తం ఒక వెట్ క్లాత్తో తుడిచిపెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. షైనింగ్ వస్తుంది మంచిగా. చూసినప్పుడు బయట నుండి ఎవరైనా వచ్చి చూసినా కానీ ఒక మంచి లుక్ ఉంటుందన్నమాట. మనకి ఇంట్లోపల
కొన్ని కొన్ని ఇంటీరియర్ గార్డెనింగ్ ప్లాంట్స్ పెట్టుకుంటే మనసుకు చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా బయట నుండి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు చూసినప్పుడు కూడా వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వెళ్తుందనమాట. అందుకే నాకు ఇంటి లోపల కూడా చెట్లు ఇలా క్లీన్గా నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే వీటిని కూడా క్లీన్ చేసి పెడుతున్నాను అనమాట. లేట్ అయింది, చాలా లేట్ అయింది, అయినా కానీ చీకట్లో కూర్చొని చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత నాలాగా లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. బై బాయ్. See you all in the next video.